రాజశేఖర్ గారు పెద్ద పెద్ద హీరోస్ని డైరెక్ట్ చేశారు, చాలా మంచిగా చేశారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి సార్? ఒక విషయం ఉంది. శివాని పిలవచ్చా? శివ గారిని పిలవాలి. శివ అది ఒక కాంట్రవర్సీ. యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇండస్ట్రీలో డిఫరెంట్ ఉంది సార్. నేను తమిళ ఇండస్ట్రీలో వచ్చాను. తమిళ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ చూడరు. నేను డాన్స్ మాస్టర్ ఇక్కడ అవ్వలేదు తమిళ్లో. నేను తమిళ్లో బ్లాక్ పీపుల్ నా ఫ్రాంక్ ఇది కష్టం స్ట్రగుల్ సార్. నా డాన్స్ మాస్టర్ అదే గడ్డపు ఇక్కడ ఉన్నానంటే ఆడ బయట పంపినాను అలా, అక్కడ టెక్నీషియన్స్ మర్యాదిస్తారు. నా అలా చెప్పలేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఏంటన్నా మీకు ఏం తెలుసు సార్? డాన్స్ బాగా చేస్తాను సార్. చేసి చూపు. బాగా చేశాడే. ఇంకా సాంగ్ చేసేది ఉందా సార్? అయినా ఒక వీడియో చేసింది సార్. మనమే ఒక వీడియో చేస్తాం లేదా, చూస్తాం. సరే తమ్ముడు, మీ పేమెంట్ 2000 తప్పది సార్. ఆయనకి పేమెంట్ ఉండదు సార్, లైఫ్ ఇవ్వండి. ఆ సాంగ్ ఇస్తారు లేదా, ఆ సాంగ్తో రేంజ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ అలా లేదు. ఏ హార్స్ రన్నింగ్ అవుతుందో ఆ హార్స్ మీద డబ్బు కడతారు. నా అక్కడ హిట్ అయిన తర్వాత, అక్కడ టాప్ వచ్చిన తర్వాత ఇక్కడ పిలిచారు కదా. నాకు ఐ నో అండర్స్టూడ్. నా ఏ హీరోతో వెళ్ళి నా డాన్స్ మాస్టర్ నా ఎదురికి అడగలేదండి. నేను ఒక్కొక్క హీరో హిట్ ఇచ్చి ఫోన్ వస్తూనే ఉంటాడు. నా మేనేజర్ ఉంటాడు రఘును. ఏంటి ఆ హీరో వెయిట్ చేయి. ఆ మేనేజర్ ఏం చెప్తాడండి, సార్ మీ సిరిజిత్ చాలా అసిస్టెంట్ చేశారు లేదా, సిరిజిత్ షూటింగ్ ఇక్కడే ఉంది ఎల్లా ఇవ్వరు, మన హిట్ ఇచ్చిన వాళ్ళే వస్తారు. జేడి చక్రవర్తి నా గాడ్ ఫాదర్, జేడి చక్రవర్తి ఇక్కడ. ఆయన నా తమిళ సాంగ్ గురించి పిలిచారు. ఆయనకి నేను హరిచంద్ర చేశాను. తర్వాత ఒక్కొక్కరా పిలిచి సిరింజి నుంచి ఒక రేంజ్కి వచ్చాను. అప్పుడు నా మేనేజర్ ఏం చెప్తానంటే, ఫోన్ ఏంటి సార్? వెంకటేష్ ఫోన్ వచ్చింది. ఇంక ఉంటూ ఒక్కడో వస్తుంది. మీకు అర్థమైందా? అది నా ఇది. అలా వచ్చి రేంజ్కి వచ్చిన నేను టాప్ మాస్టర్ ఉన్నప్పుడు, నేను డైరెక్టర్ వాళ్ళతో చేయకుండా గోపిచంద్తో చేశాను. నా కథ యాప్ట్ గోపిచంద్. ఎందుకంటే ఒక విల్లన్ దగ్గర లెగ్ల పడాలి. ఇంక రణం చూశారు లేదా? చూసాను. ఒక విల్లన్ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు, వేరే పెద్ద హీరో కూర్చుంటాడా? అందరూ ఏంటి అమరేశ్వర్ మన దగ్గర రాలేదు కథకి, ఏం అక్కడ వెళ్ళాడు. మెయిన్ కారణం ఏంటంటే గోపిచంద్ ఈజ్ నాట్ ఏ సూపర్ స్టార్. ఆడు ఆల్రెడీ నెగటివ్ చేసినవాడు. ఆడు అలా వచ్చాడు, డైలాగ్ చెప్పాడు, హలో స్టిక్ చిన్న పంచి డైలాగ్ చెప్పి టప్పుడు కింద అన్నా అడిగినాడు. అది హైలైట్ అయింది. ఈ కొత్త విషయం పెద్ద హీరో చేసిన అవుట్ అయిపోతాం. ఓకే, అలా నేను నెక్స్ట్ ఖతర్నాక్ చేసిన. సార్ ఫ్లాప్ ఇచ్చామంటే ఫ్లాప్ ఎలాగో వரும் సార్, డౌన్ అప్ ఎందుకు హీరోకి వస్తుంటుంది. అన్నా వాళ్ళు మళ్ళీ చేస్తారు. డైరెక్టర్ ఫ్లాప్ వచ్చిన మళ్ళీ లైఫ్ ఇవ్వలేదు. ఏంటంటే ఒక మూవీకి ఆల్ టెక్నీషియన్స్ ఉన్నారు. మ్యూజిక్ రాంగా ఉండాలి, ஒரு రైటర్ రాంగా ఉండాలి, ஒரு హీరోస్ అడ్వైస్ ఉంటుంది, ஒரு ప్రొడ్యూసర్ ఇది అన్నీ ఉండి మిక్స్ చేసిన తర్వాత ఫ్లాప్ పడినప్పుడు ఎందుకు డైరెక్టర్ మళ్ళీ వేసేస్తున్నారు? మొత్తం ఆడియన్స్ ఎలా మొత్తం డైరెక్టర్ మళ్ళీ వేసేస్తారు. హిట్ అంటే హీరో ఆడిన అది నాకు అర్థం అవ్వలేదు. అది దాని నాకు అర్థం ఉండదు. ఇక్కడ బయట వచ్చి ఆ డైరెక్టర్ నాశనం చేశాడు, నాశనం చేశాడు, నా హీరో నాశనం చేసి తిడుతున్నాడు సార్. వాడు చంపేస్తాను చెప్తున్నాడు. వాడు ఫ్లాప్కి తీయలేదు, వాడు కష్టపడుతుంటాడు, వాడు ఏదో చేస్తుంటాడు. అలా సమ్ సిచ్యువేషన్స్ మ్యూజిక్ బాగుండదు, అన్నీ కలిసి బాగున్నప్పుడు హిట్ అన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ చెప్పరు, డైరెక్టర్ ఎక్స్ట్రాలని చెప్పడు, రీ రికార్డింగ్ చంపేశాడు చెప్పడు, హీరోదా హిట్ అని చెప్తారు. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ అంటే అవుట్ డైరెక్టర్, హీరో ఫ్లాప్ అంటే మళ్ళీ మూవీ. ఇది తెలుగులోనే అవుతుందా? తెలుగులోనే అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు, జైలర్ మూవీ తెలుగులో అది ఎందుకంటే తెలుగులో ఉన్నాను అదని తెలుసు, హిందీ నాకు తెలియదు, తమిళ ఉన్నాను నాకు తెలుసు.
జైలర్ మూవీ ముందు డైరెక్టర్ డాన్ హిట్ ఇచ్చాడు, తర్వాత బీస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. అవును. ఓ రజనీకాంత్ సూపర్ స్టార్ అవును. సన్ టీవీలో సార్ వాడు ఫ్లాప్ ఇచ్చాడు సార్, వద్దు వాడు కావాలి. ఎవడు సూపర్ స్టార్ అవుతున్నాడు నల్ల థింక్ చేయండి. ఇచ్చిన నీకు అర్థమైందా? ఆడు విజయ్కి ఫ్లాప్ ఇచ్చిన అవాయిడ్ చేసి తీసి పడేస్తారు. ఇక్కడ రవితేజ ఖతర్నాక్ ఫ్లాప్ ఇచ్చిన తీసి పడేస్తారు నన్న. ఓకే, ఖతర్నాక్ మూవీలో ఒక కొత్త విషయం చేశాడు. 30 years అబ్బాయి స్కూల్కి వేసాడు. వీటి దగ్గర ఏదో విషయం ఉంది, మనం ట్రై చేయాలని ఎవరు రాలేదు. నువ్వు 100 కథ వచ్చి హీరో లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద టైమ్ టు స్టే నాకు చెప్తున్నా. ఎందుకంటే నా మూవీ చేసి మాట్లాడుతున్నాను, నా డైరెక్షన్ చేసి మాట్లాడుతున్నాను ధైర్యం. నేను మీరందరినీ పిలిచి మూవీ లేనప్పుడు మాట్లాడలేదు, అందుకే వెయిటింగ్. వాడు ఇంటికి వచ్చాడు, మీకు రజనీకాంత్ మాట చెప్పాడు, వాడి కోసం వెయిటింగ్. ఎవరు? ఆ జైలర్ డైరెక్టర్ కోసం. రజనీకాంత్ 1/2 hour వెయిటింగ్, లేటా వచ్చాడు డైరెక్టర్. మీరు అది విన్నుంటారు సార్, రజనీకాంత్ చెప్పాడు ఫంక్షన్లో, జైలర్ ఫంక్షన్లో లేటా వచ్చాడంటే, ఏంట్రా వాడు రజనీకాంత్కి మర్యాద ఇవ్వలేదు, వెయిట్ చేస్తున్నాడు రాలేదని అది జిన్నెలు చూసిన స్లో వస్తున్నాడు వాడు. వచ్చి కథ చెప్పాడు. వచ్చి కథ చెప్పడానికి ముందు, సార్ కథ చెప్పారా వాడు, చూడండి సార్ మీకు ఏதாவது లవ్ ఫెయిలియర్ కథ ఉందా, రజనీకాంత్ ఆడుతున్నాడా? ఓకే, వీడేంట్రా వీడు నన్న కథ ఆడుతున్నాడు. సార్ మీకు జరిగిన సంభవం చెప్పండి సార్, ఎందుకంటే నాకు టెన్షన్గా ఉన్నాను, రజనీకాంత్ కథ చెప్పాలంటే ఇమ్మీడియట్ నా వల్ల అవ్వదు, మీరు నన్ను రిలాక్స్ చేయండి తర్వాత చెప్తాను. అన్నీ చెప్పిన తర్వాత కథ చెప్పాడు. అది నచ్చింది. సో సన్ టీవీకి ఇచ్చేసాడు. సార్ వాడు వద్దు సార్ వాడే చేయాలి. జైలర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు. ஒரு ఫెయిలియర్ మేక్ సక్సెస్, అది తెలియాలి సార్, அதுதான் మెయిన్. ఇండస్ట్రీ హిట్ వాడి దగ్గర హిట్ ఇచ్చిన వాడు కన్ఫర్మ్ ఫెయిలియర్ ఇస్తాడు. మీకు అర్థమైందా? ఫ్లాప్ ఇచ్చిన వాడు కంపల్సరీ మైనస్ ఉన్నవాడు ప్లస్ ఇస్తాడు సార్. ఇది తెలిసిన వాడే సూపర్ స్టార్ సార్. ఇది తెలిసిన వాళ్ళే బ్రిలియంట్. అదే వాళ్ళు అందరూ మీరు ఈరోజు రజనీకాంత్ అందరికి ఈక్వల్గా ఉన్నాడు. కారణం అంటే ఆ డిసిషన్ మీరు అందరూ ఏం చెప్తున్నారు, అదే రజనీకాంత్ ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాడంటే ఆ డిసిషన్. వాడు ఫెయిలియర్ ఇచ్చాడు, అప్సెట్లో ఉంటాడు, అన్నా వాడు ఫస్ట్ మూవీ హిట్ ఇచ్చాడు రణం. సో సంథింగ్ ఇదే ఉంటుంది, నాకు కన్ఫర్మ్ ఇస్తాడు అన్న. జైలర్ ఎలా ఆ నమ్మకి ఇచ్చాడు రజనీకాంత్, ప్రాణం ఇచ్చేసాడు వాడు. నీకు అర్థమైందా? అది ఇక్కడ మిస్ అవుతుంది. ఇప్పుడు నా వెళ్ళి ఎవరి దగ్గర అడగడం కష్టం. అయినా అమరాశి అంటే ఒక సింహన్ ఒక పేరు ఉంది. నా డ్యాన్స్ మాస్టర్ అంటే నా లోపల వస్తాను, అందరూ లేస్తారు. ఎందుకంటే ఏంటంటే నా అలా కష్టపడతా. మూమెంట్ హిట్ మాస్ సాంగ్ అమరాశి అంటే అలా వాడు ఎక్స్ట్రా ఏం మాట్లాడరు, జాలీ ఓన్లీ వర్క్. అలా వస్తాడు, ఇలా వస్తాడు, కూర్చుడు. 2 days సాంగ్ చేస్తాడు. 15 days పెద్ద మాస్టర్, 10 days పెద్ద మాస్టర్. నేను ఎంత 10 చేస్తాను 2 days నంబరు. పెద్ద చిరంజీవి గారికే 2-3 days, బన్నీ మళ్ళీ 2 days. ఏం చేస్తాడు, మాయం చేస్తాడో తెలియదు. వస్తా గబ్బా చేసి వెళ్ళిపోతాడు, సూపర్ హిట్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ నాకు ఏం చేస్తారు, చైన్కి లడ్డు వేస్తారు. ఇప్పుడు 10 days పేమెంట్ ఏంటి, 2 days పేమెంట్ ఏంటి? సో ఆ విషయంలో నేను అంత ఇదా ఉన్నాను. సరే నా రణం చేశాను, కష్టపడి చేశాను అన్ని. బాబురావు సార్ ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ ప్రొడ్యూసర్, నైస్. ఎలా అంటే సినిమా రెండు వే ఉందండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అలా లేదు, నాకు అదాలు తెలియలేదు. డాన్స్ మాస్టర్ ఉన్న డైరెక్టర్ అనాలి నాకు తెలియదు. 2 విషయం చెప్తా. ఒక ప్రొడ్యూసర్ సొంత డబ్బులు చేస్తారు, ఒక ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేస్తారు. బాబురావు సార్ సొంత డబ్బులు చేశారు. నువ్వు మంచి చెయ్యి, ఎప్పుడు ఓకే చెప్పు, రిలీజ్ చేయాలన్నారు. అందువల్ల నేను జాలీగా చేశాను. సెకండ్ ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేశారు. ఓకే, వాడికి ఆల్రెడీ 3 months వడ్డీ. அதனால నాకు షూటింగ్ చేసినప్పుడే ఎడిటింగ్ అన్నీ చేసి వాళ్ళు ఇది చేసి, సార్ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది నాకు చెప్పినప్పుడు ఇదే ప్రసాద్ ల్యాబ్లో నన్ను డెత్ నన్ను ఏడుతున్నాను సార్. అప్పుడు అడుగుతున్నాడు ఛత్రపతి ప్రొడ్యూసర్, నేను చెత్తుపోతా రాజశేఖర్ బికా ఫైనాన్స్ అలా அப்படின்னு. రవితేజ గారు చెప్పారు, రాజశేఖర్ బాగా చేసావు, హిట్ అవును.
ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్, సెకండ్ హాఫ్ ట్రిమ్మింగ్ చేయాలి లేదా డైరెక్టర్ చూడ కూడా చేశారు. ఇప్పుడు అది வந்து కరెక్ట్గా ట్రిమ్ చేసి టీవీలో హిట్ ఖతర్నాక్. అవును, అప్పుడు ఏం తప్ప వాళ్ళది తప్పు. సో ఇది సార్ ఇది చేంజ్ చేసుకోవాలి. ఇది నాకు అది ఉన్న అప్సెట్. అందువల్ల నేను నా దగ్గర 100 కథ ఉంది సార్. ఒక స్మాషాన ట్రెండ్ కథ ఉంది. హీరో లేదు నా చిత్తుపోవాలా, హీరో నాకు చేయరు, నా ఏ హీరో అడుగును నా ఒక క్యారెక్టర్. ఎందుకంటే నేను అడిగి సార్ వాడు లేదు సార్, ఏం లేదు, నిత్యని పిలిచిన ఫంక్షన్ రాలేదు, నిత్యని పిలిచాను అండ్ వాడు ఒప్పుకున్నాడు, నాకు ఫోటో ఉంది, నా బొకే ఇచ్చాను, ఫంక్షన్ వస్తానని చెప్పి ఏవి కట్ చేసి, ఏవి కట్టింగ్ అంటే సాధనమా, వాడు మొత్తం హిస్టరీ తీసి కట్ చేసి మినిస్టర్ వచ్చారు, అన్నీ వచ్చారు, నా ప్రొడక్షన్లో వాడు రాలేదు. నేనేం చెప్తానంటే ఒక వాట్సాప్లో ఇవ్వు లిరిక్, సారీ నాకు ఒంట్లో పడిన ఇవ్వు అప్పుడే అడుగుతున్నాను, 6 వరకు అడుగుతున్నా, నో రెస్పాన్స్. టెన్షన్ అన్న, నా అబ్బాయి పిలిచా, నా హీరో చేస్తాను, మీకు వచ్చి ఉంటుంది, మీరు విని ఉంటారు అది. అప్పుడు కాంట్రవర్సీ అయింది. అప్పుడు నా హీరో ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నితిన్. సో నితిన్ మై ఫ్రెండ్ ఇప్పుడు, ఎందుకంటే నా లైఫ్ కలిసిపోలేదు, నా కలిసేసాను, నీ కలిసి లేదు అలా తర్వాత చెప్పారు వచ్చి మీట్ అవ్వాలంటే అదంటే నాకు కలిలేదు. బట్ నాకు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఫాదర్ తిడతారండి ఎప్పుడు మన ఒప్పుకోరు, ఏంట్రా వేస్ట్ తిరుగుతున్నాం. ఆ ఫాదర్ ఒక ఎమోషనల్ మనం విన్ అవ్వాలని ఉంటాం. అమ్మ ఏంటంటే రైస్ ఇచ్చేస్తారు, భోజనం పెట్టేస్తారు, తింటారు. అప్పుడు ఫాదర్ చెప్తాడు కదా, కొడుతుంది డాడీ, అప్పుడు తెలుసు. అప్పుడు నాకు హిట్ అనేది కారణం ఎవరు, డాడీయా మమ్మీయా? డాడీ దాన్ని అప్పుడు ఎవరు ఇంపార్టెంట్, నితిన్ దా. నితిన్ ఈజ్ ఈక్వల్ టు మై డాడీ. ఓకే, ఆయన ఆ రోజు చేయలేదంటే ఈరోజు అబ్బాయి హీరో లేదు లేదా, నాకు ఆ థాటే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ తలా సినిమా మీ అబ్బాయితో చేయాలని రీజన్ ఏమైనా ఉందా? అదే ఇదే రీజన్. ఎందుకంటే అంటే చిన్న ఏజ్ కదా అబ్బాయి సార్, చిన్న పిల్లలు కూడా కథ చేయవచ్చు సార్, మీకు కూడా కథ చేస్తా. హ్యాండిక్యాప్ట్ ఉన్నాడు కథ ఉంది సార్. మీకు క్రియేటర్ అని చంపడం, క్రియేటర్ ఉన్నాడా, నీ హీరో ఏమైనా చేసుకో, క్రియేటర్ ఈజ్ అ వెరీ డేంజర్. ఓకే, అర్థమైందా? నేను అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా. మా దగ్గర మ్యాంగో తినేసి సీడ్ వేస్తారు అన్నది, సీడ్ మళ్ళీ ట్రీ అది తెలీదు వాళ్ళకి, బాగా తినేసి సీడ్ వేసేస్తారు అన్న, వాళ్ళకి తెలీదు, సీడ్ మళ్ళీ వస్తుంది. ఆన కొంచెం మంది బాగా తినేసి సీడ్ వేసి నన్ను తినేసారా అని చెప్పిన వాళ్ళు చెత్తిపోతారు. అదన్నీ చెప్పకూడదు, అర్థమైందా? నేను ఆడికి చేసి నీడికి చేసిన మర్యాద ఇవ్వలేదే అలా చెప్పకూడదు. సైలెంట్గా అలా ట్రీ అయ్యి మ్యాంగో అయ్యి మళ్ళీ మ్యాంగో అవుతుందా టెక్నీషియన్. క్రియేటర్ ఏ ఉన్న చేయడం కష్టం సార్. క్రియేటర్ నా ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అబ్బాయికి అంటే అది కదా కథ చేస్తా, అదైందా కథ. ఇప్పుడు 17 years అబ్బాయి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేయాలి. చౌదరి సార్ అడిగారు, మూవీ చూసి లేచి నేను క్లాప్స్ కట్టాడు. ఏంట్రా నువ్వు మొత్తం చిన్న అబ్బాయితో లవ్ కథ చేస్తావంటే నువ్వేంట్రా ఇలా తీసావు, షాక్ అయిపోయినారు చౌదరి సార్. అలా ఉండదు యాక్షన్, ట్రెండ్ సెట్టింగ్. నేను ఇప్పుడు చెప్తా, ఇదివరకు ఇండస్ట్రీలో వెళ్ళలేదు ఫైట్, నా ఫైట్ మాస్టర్ మై ఫాదర్, నాకు పెద్ద ఫైట్ చేశారు అందరూ, జైలర్ ఫైట్ మాస్టర్ చేశారు అందరం. ఈ ఫైట్ ఎలా నీ చూసి ఇదే ఇంటర్వ్యూకి మళ్ళీరా ఎన్నా సార్ ఏదో చెప్పారు ఫైట్ ఏంటి సార్ అని చెప్పొద్దు, అలా ఉండదు ఫైట్. ఒక కథయోడ ఒక ఇదోడ ఒక 17 years అబ్బాయి చేసిన ఫైట్ ఇదివరకు ఇండస్ట్రీలో ఫారిన్లో కూడా లేదు, అలా చేసాం. 4 months ప్రాక్టీస్ సార్ వాడు ఫైట్. ఎక్కడ సూపర్వుడ్ ఆఫీస్లో ఇలాంటి ఇదిలో దెబ్బ పడవ సెవట్ల ఫైటర్స్ అది కాదు, ఒక ఫైట్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు. మెయిన్ ఏం తెలుసు సార్, సమ్ క్యారెక్టర్ ఉంటుంది సార్, ఫైర్ ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, మీకు అర్థమైంది మీకు? అది అది ఏం చేయడం కష్టం, అది ఎప్పుడు చావదు, అది హెల్త్ కేర్ చేసుకుంటుంది. ఓకేవా? ఈ రోజు 80లో కూడా మనం కొట్టవచ్చు. మెయిన్ ఏంటంటే మన క్యారెక్టర్ కూడా
హెల్త్ కేర్ చేసుకోవాలి. ఓకే. ఓకే, ఎగ్జాంపుల్ నేను మీకు విషయం చెప్తున్నా. ఆ రోజు నితిన్ చెప్పింది, ఆ రోజు లేచి నాకు 2-3 మూవీ వచ్చింది సార్. ఆదితో వచ్చింది, అన్నితో వచ్చింది. ఇప్పుడే చెప్తున్నా ఫ్రాంక్గా, ఫిక్స్ అయినా అబ్బాయితో చేయాలి. చౌదరి సార్ దగ్గర వెళ్తున్నా, తిరుగుతున్నా, ఫ్లైట్. అది ఆయనే ఉంటారు లేదా, మార్నింగ్ ఫ్లైట్. నా వైఫ్ పాపం, నా వైఫ్ అన్నీ చేస్తుంటుంది. వెళ్ళినా ఆయన ఒరే మాట, 100 days మూవీ విజయ్తో చేయాలి రాజశేఖర్, మీ 101 చేయండి సార్. నాకు అబ్బాయి 18 years అయిపోతాడు సార్, కథ 17 years అబ్బాయి సార్. అప్పుడు చెప్పి ఏంటి వీడి నన్ను ఇలా చేస్తున్నాడు அப்படின்னு చెప్పి, సార్ ஒரு 5 crores ప్రాజెక్ట్ నా అబ్బాయి కోసం నా డబ్బు స్పెండ్ చేయడం వేరు సార్. ஒரு చౌదరి సార్ నా అబ్బాయి కోసం స్పెండ్ చేశారు, గ్రేటా లేదా? దేవుడు సార్, గాడ్ ఫాదర్ సార్. ఇప్పుడు ఈ హీరో చేయాలని థాట్ ఎవరు మీద? అదే సార్, ఆ రోజే మీరు చూడండి, రివర్స్ చేసి చూడండి. నా థాటే లేదు. ఆయన చిన్నప్పుడు హీరో వాళ్ళని ఆశ, నాకు తెలీదు. ఆ మూవీలో తెలిసింది. మూవీలో నరికి చంపేశాడు. వాడి దగ్గర సుమా మూవీ చూసారంటే ఫ్యాన్ అయిపోతారు. ఒక్క టేక్ 2 టేక్ దా అంతే. ఐఎమ్ వెరీ షాక్డ్. నా అబ్బాయికి వస్తే లేదు, అబ్బాయి అంటే ఇప్పుడు ధనుష్ చెప్తున్నాడు, సెల్వరామ్ తిడతాడు, కొట్టాను అది ఇది, నాకు అలా లేదు. షాక్ అయిపోనా. ఆడు చదువునవాడు, ఈజ్ అ ఒబిడియంట్, ఈజ్ అ వెరీ 98 మార్క్ తీసినా ఏడుస్తాడు సార్. 100 మిస్ అయిందంటే అంత ఒబిడియంట్. నా 12 o'clock లేసి టాబ్లెట్ కొనంటే వెళ్తాడు డాడీ. అప్పుడు కూడా ఒబిడియంట్, నాకు చెప్పకూడదు. నేను అలాగే నా అమ్మకి ఉన్నాను, నా క్యారెక్టర్కి. స్కూల్లో ఒక అవార్డు ఇస్తారు కదా మిస్టర్, ఆ అవార్డులో వీడియో తీశాడు. టీచర్స్కి నచ్చిన అలాంటి వాడు నా హీరో, నాకు ఎందుకు కర్మం. ఆ రోజు వాడు రాలేదు. నువ్వు నా ఫ్రెండ్లో కోట్ షూట్ పోటీ ఒక నా అబ్బాయి రాడానా. నీకు చూడండి, వీడియో చూసి తెలుసు నా అబ్బాయి హీరో చేస్తాను. కథ లేదు, ఏం లేదు. తర్వాత తలంచి సార్, వాడి 17 years అబ్బాయి. అందరం లవ్ సబ్జెక్ట్, అంత ట్రెండ్ లవ్ విల్ అయిపో, ట్రెండ్ యాక్షన్. ఓకే, మనకి இந்த లవ్ நான் லவ்வே பண்ணல. நான் என் ஒய்ஃபை 16 years లవ్ பண்ணது తెలుసా కదా. అదే ఉంటుంది చూడు, అదివే ఒక ట్రెండాக தான் చేశాను నేను. రణం స్టైల్లో தான் నేను అన్ని మోసం చేశాను వచ్చిగా. ఓకే, నాకు అదే సిన్సియర్ లవ్ ఇదన్నా నాకు అలవట్లేదు. ఇది ఫ్రాంక్. నా వీడితో లవ్ చేసిన 15 years లవ్ ఇదన్నీ లేదు. యాక్షన్ చేయాలి, మన కమర్షియల్ చేయాలి. దానికి ஒரு பாயிண்ட் పెట్టాలన్నప్పుడు 1.5 year తర్వాత பாயிண்ட் தெரியுது. அதுதான் அந்த கோடி. அந்த கோடி தான் அந்த சினிமாவை காப்பாட போகுது. அதுதான் கதை. அந்த பாயிண்ட் தான் சினிமாவோட కొత్త విషయం, ట్రెండ్ సెట్టింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. చూడాలి సార్. ఇప్పుడు మనం ఫిబ్రవరి సీరియస్గా చూసి మళ్ళీ వచ్చేయండి. ఎలా సార్ ఆ థాట్ వచ్చింది థింక్ చేసి, ఎవరికి తెలియదు. ఆ కోడి వచ్చి సంటకూలియా సార్, ఇదా సార్ అసలు தலைக்கு கோழிக்கு சம்பந்தம் ఉంటుంది. అதான் சொல்கிறேன்னா, ஒரு ప్రొడ్యూసర్ మొత్తం కొన్నారు లేదా, వాడికి తమిళకి ఎందుకు చేస్తున్నాడంటే మొత్తం చేస్తాడు. నేను వద్దు సార్, లేట్ అయ్యాడు, 6 release అంటే ఆడు అంత ఇంప్రెస్ అన్నాడు. ఒక కొత్త విషయం చూసి తమిళ్ చేయండి, తెలుగు చేయండి, వేరే లాంగ్వేజ్ వద్దు, డబ్బింగ్ చేయాలన్నాల వీఆర్ డూయింగ్ దట్. ఓకే.